Hi guys, welcome back to the Super Village Show Vlogs. అంటే మీకు ఇక బ్లాగ్ అనుకుంటారా లేకపోతే మీరు వీడియో అనుకుంటారా మీ ఇష్టం, కానీ ఏంటి సెటప్ కొత్తగా ట్రై చేస్తున్నారని. ఎందుకంటే మనం న్యూ ఇయర్కి ఆల్రెడీ న్యూ ఇయర్లో ఉన్నాం కాబట్టి మనం కొత్త సంవత్సరం కొత్త ఒక వీడియోతో ఉన్నారు కాబట్టి నేను కొత్త కంటెంట్తో నేను రెడీ ఉన్నా. మీరు నాతో రెడీ ఉన్నారా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే మా దగ్గర కొన్ని స్టోరీస్ ఉన్నాయి. ఆల్రెడీ రైటర్ ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు, కెమెరామ్యాన్ ఉన్నాడు, ఎడిటర్ ఉన్నాడు, మాకు కావాల్సిన యాక్టర్స్. కాబట్టి మేము ఒక టీమ్ అప్ కావాలని చూస్తున్నాం. కాబట్టి మా టీంలో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే విత్ సాలరీతో సహా మీకు మనీ కావాలంటే మనీ ఇస్తాం. మీరు ఎలా అంటే అలా కింద మాకు కామెంట్ చేయండి. ముందుగా ఏంటంటే మీకు నేను అందరిలాగా ఒప్పుకునేయాలి ఇలా ఏం లేదు. నేను ముందే మీకు స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితేనే ఇందులో మీ యాక్టింగ్ చేయాలి అని చెప్పి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు కామెంట్ చేయండి, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను, ఓకేనా గైస్? ఏంటంటే స్టోరీ వచ్చేసి మనకి ఒక్క నిమిషం గైస్, మనలే. హలో మనీ, ఆల్రెడీ రెడీ చేసినాం, వస్తున్నావా? సరేరా, ఇంకేముంది, వస్తే నీ వాళ్ళతో పాటు నీకు స్టోరీ చెప్పేస్తా, ఓకేరా? సరే, మనోడు ఇంకోటి వస్తుండదా, అచ్చుడుతో మీకు స్టోరీ ఓకేనా చెప్పేస్తా నేను స్టోరీ. అయితే గైస్ ఇప్పుడు సెటప్ అయింది, ఇది ఏంది కథ? ఏం కూడా ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. అయితే న్యూ ఇయర్ కొత్త సంవత్సరం కాబట్టి మనం సపరేట్ కావాలి. ఇన్ని రోజులు మనం ఓన్లీ మనమే డిస్కషన్ చేసినాం స్టోరీల గురించి. ఇప్పుడు ఏంటంటే మనం ప్రజల టాలెంట్స్ మనం తెలుసుకోవాలి వాళ్ళకి ఎలా అయితే నచ్చితే వీడియోస్ అది మన ఛానల్ దగ్గర. కాబట్టి నువ్వైతే కూర్చో ఫస్ట్ చెప్తాను. నవ్వచ్చు మనం మాట్లాడేదా దాని గురించి. అయితే ఇప్పుడు ఏంటని చెప్తున్నా పలా మని, మనం కనుక స్టోరీ వాళ్ళకి చెప్పినాం అనుకో, మన వాళ్ళు ఏమైనా స్టోరీలో మిస్టేక్స్ ఉన్నాయి అనుకో, వాళ్ళు కామెంట్ ద్వారా మనకి చెప్తారు కదా, చెప్తారు మన దానికి ఏదైనా మ్యాటర్ యాడ్ చేయాలని కూడా యాడ్ చేసి చెప్తారు అలా అనమాట. అయితే నీకు స్టోరీ చెప్పలే కదా, వీడియో ఉందని చెప్పిన, వీడియో ఇద్దాం రా అని చెప్పిన. అయితే వీడియో అనేది మనం ఫస్ట్ ఈ సంవత్సరం నుంచి ఈ రోజు నుంచి మనం ఏ స్టోరీ తీయాలనుకుంటున్నాము ముందు వాళ్ళ స్టోరీ చెప్పాలి. స్టోరీ చెప్పేసినాక మనం అందులో ఇన్వాల్వ్ అయ్యి మనం యాక్ట్ చేసి మనకు కావాల్సిన యాక్టర్స్ని తీసుకొచ్చుకుని అట్లా మన ఇప్పుడు కొంచెం ఇక బ్లాగ్స్ ఇవన్నీ కొంచెం దూరం ఉండి మనకు కావాల్సిన టీమ్ అప్ కావాలని చెప్పాను. సరే గైస్, ఇక మనము ఫామ్ కూడా పెడదాం, దానికి ఫామ్ కూడా మనం క్రియేట్ చేసి మన వీడియో డిస్క్రిప్షన్ లో పెడదాం. మన వీడియో ఇస్తున్నాం, టైమ్స్ తో ఫుల్ అయిపోతుంది, మన సోది ఓడినాడు అందుకే మనం ఫస్ట్ వీడియో తీసుకున్నాం సరేనా. సరే అయితే గైస్ ఇప్పుడు మనం మైనర్స్ వచ్చిండు మనకి. హాయ్ గైస్, మన ఒక ఛానల్ ఉంటాయి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు ఛానల్ పేరు. నా ఛానల్ వచ్చేసి మన అఫీషియల్ 1432. మన ఇట్లా సూపర్ విలేజ్ కంటెంట్ తీసేది అప్పుడప్పుడు దాంట్లో మేకింగ్ వీడియోలు కూడా వస్తాయి. ఆ ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేయరు. అదేవిధంగా మన సూపర్ విలేజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయరు. ఇంకోటి చూస్తే మనకు ఇంకో ఛానల్ చూస్తే ఎడిటర్స్ అని, ఎడిటింగ్ వీడియో అని, అది మన కెమెరామ్యాన్ ఉన్నాడు, అతను ఎడిట్ చేసేది, అతను ఇప్పుడు వీడియో ఇస్తుండు. తర్వాత నేను లైవ్లో దానికి చెప్తా, వాట్సాప్ అది చెప్తాడు మనకి. ఫీల్ అగా సరేనా? నేనేం ఫీల్ అయితే నేను పెట్టుకున్నా, నేను డిస్కషన్ పెట్టుకున్నా. సరే ఇప్పుడు మన వ్యూవర్స్ కు మన సబ్స్క్రైబర్స్ కి అది నెక్స్ట్ నేను స్టోరీ చెప్తున్నా. అయితే గైస్ మనం ఫస్ట్ స్టోరీ, నేను స్టోరీ అయితే నేను ఇంకా ఏం అనుకోలే, వీడియో చెప్పినాక నేను స్టోరీ నేను ఒక డిస్కషన్ చేసి ఒకవేళ మీకు కనుక ఈ స్టోరీ విన్నాక మీరు ఈ వీడియోకి టైటిల్ పెట్టాను బ్రో అని చెప్తే నా టైటిల్ చెప్తా, లేకపోతే నేను అనుకున్న ఒక టైటిల్స్ చెప్పేస్తా తర్వాత. అయితే ఇప్పుడు మనం స్టోరీ ఏంటి చెప్పాలా అంటే నేను అనుకున్నా, ఆల్రెడీ ఉండే ల్యాప్టాప్ కొంచెం ఛార్జింగ్ లేదు కాబట్టి నువ్వు పెట్టలే, కాబట్టి నేను ఇక నా మైండ్ చెప్పేస్తాను. నేను ఫస్ట్ ఏంటంటే షార్ట్ బోరింగ్ కొడుతుంది, నేను డైలాగ్తో సహా చెప్పాను, అదే మరి ఓన్ లైన్ అప్ చెప్పిస్తా. ఇప్పుడు మనకు ఒక రాధమౌళి ఉన్నాడు, అలాంటి టైం కాక. ఓకే, లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. ఓకే రెడీ. ఓకే గైస్, ఏంటంటే గైస్ ఇప్పుడు మనకు స్టోరీ ఫస్ట్ మనం ఓపెన్ చేస్తూనే గుట్టు ఉంటుంది. ఆ గుట్ట దగ్గర ఒక హనుమంతుడు విగ్రహం ఉంటున్నట్టు, ఆ విగ్రహాన్ని పూజించే భక్తులు అంటే అక్కడ అడవి మనుషులు అన్నట్టు, వాళ్ళ చిన్న గ్రామం, పల్లెటూరు గ్రామం. ఈ గుట్ట దగ్గర తెలియని నిధి ఉంటుంది. ఆ నిధి కోసం విలన్ దాన్ని కాపాడాలని చెప్పి హీరో
హనుమాన్ ఎలాగైనా సరే తీసేద్దని చెప్పి భక్తులు, ఆ ఊరి జనాలు. ఇదే స్టోరీ. ఇది ఫస్ట్ మనకు ఓపెన్ చేస్తుంటే ఫ్రెండ్స్, మనకు ఓపెన్ చేస్తున్న స్టోరీలో ఏంటంటే మనకి ఫస్ట్ విలన్ రా. విలన్ ఎంట్రీ ఎట్లుండాలంటే ఫస్ట్ విలను చిన్న వయసులోనే కొంచెం అన్నీ అంటే లింక్లు ఆడుకుంటా ఇట్లా అన్నీ అంటే విలన్కి ఎలా ఉండాలంటే నేను అసలు చనిపోవద్దు, నేను బతికే ఉండాలి, ఈ లోకంలో నేను బతికే ఉండాలని చెప్పి అనుకుంటాడు. అలా అనుకోగా అప్పుడే ఏం ఆలోచన వస్తాయంటే ఒక గ్రామంలో గుట్ట ఉందట, ఆ గుట్ట దగ్గర ఏదో తెలియని ఇది ఉందట అని చెప్పి ఆ గుట్ట దగ్గర పోతాడు, ప్రయత్నిస్తాడు. అప్పుడు గ్రామ ప్రజలు ఏమనుకుంటారంటే వీడు ఒక పిచ్చోడు, పిచ్చోళ్ళకి ఏం తిరుగుడు, వాడిని ఏంది కనుక్కున్నాడు, చెట్లు తిరుగుడు ఏంది, ఆ గుట్ట తిరుగుడు ఏంది, ఈ ఆకులను కనుక్కున్నాడు ఏంది, మట్టిని కనుక్కున్నాడు ఏంది, రౌద్రం కనుక్కున్నాడు ఏంది అని అలా అనుకుంటారు. కానీ మనసులో ఏమున్నదో తెలియదు. అలా కనుక్కున్న టైంలో ఒక ఏజ్ వస్తుంది, 21-22 years అట్లా వస్తుంది. అప్పుడు ఆ గుట్ట దగ్గర పోతాడు. కనుక్కున్నాక ఆ గుట్టను తవ్వుతాడు. అంటే చిన్న చెట్టు దగ్గర ఉంటుంది, ఆ చెట్టు దగ్గర తవ్వంగానే కథ తెలియని ఏదో కనిపించుడుతోనే సైడ్కి పాము, ఆ పాములో కూడా కాటేసే లోపు వాడతాం పడిపోతాడు కింద. అప్పుడు గుట్ట మీద కింద పడుతాను. ప్రజలు ఏమనుకుంటారు అంటే ఏదో తెలియని పవర్ ఉంది అంటే గుట్ట దగ్గరికి మనం పోవాలి, హనుమంతుడు దీన్ని కాపాడుతుంది కాబట్టి మనం హనుమంతుని పూజించుకోవాలి, మనం హనుమంతుని నిర్ణయించుకోవాలి, ఈ గుట్టను మనం రక్షలాగా చూసుకోవాలి అని చెప్పి ఇక ప్రజలందరూ అనుకుంటారు. వీళ్ళని పంపిస్తారు. ఎలా అయినా సరే ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా సరే అని చెప్పి అనుడితేనే ఈ విలన్ గుట్ట మీద కింద పడుతాను. కాలు విలన్కి ఒకటే, చేతులు పని చేయి, కాళ్ళు పని చేయి, ఓన్లీ మెడలు ఒకటే పని చేస్తాయి. మాట వస్తుంది రా. ఎట్లా అంటే సేమ్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మన ఊపిరి సీన్ ముందు చూసినావా, ఊపిరి సీన్ మన నాగార్జున సరే ఎలా ఉంటాడు చైర్లో, వీక్ చైర్లో, సేమ్ అదే టైప్, సేమ్ అదే టైపు అలా ఉంటాడు అంట విలన్. ఇక విలన్ది అయిపోయింది. ఇక విలన్ది ఆయన లాస్ట్ మూమెంట్లో ఒక ల్యాబ్, విలన్ దగ్గర ఒక ల్యాబ్ ఉంటాను, అందులోనే హీరో హీరోయిన్ ఉంటుంది. కాలానికి కొత్త ఆడేయాలనుకుంటే చెప్పండి ఆడేస్తాం. ఒకవేళ ఇక ఇలా అయిపోయినాక ల్యాబ్ ఉంటుంది, ఆ ల్యాబ్లో కనుక్కుంటారు, చేస్తారు, అది చేస్తారు. అప్పుడు విలన్ వచ్చి వాడు జరిగిన స్టోరీ చెప్తాను ఇట్లా చెప్పినాక అయిపోయినాక అప్పుడే గ్రామం కోసం ఇక్కడ హీరో అనే టైం ఉంటాడు. హీరో అనే టైం కనిపిస్తారు, అయిపోతాయి. ఇక జయంతి వస్తుంది, హనుమాన్ జయంతి. ఇప్పుడు హనుమాన్ జయంతి వస్తే మన పల్లెటూళ్ళలో ఎట్లా సారీ ఊరేంపు చేస్తారు కదా, సేమ్ అదే టైప్ చేస్తారు అంట. మాలల మీద ఉంటే అదే టైప్లో ఏమైందంటే హనుమంతుడి అట్లా దేవుడు వస్తా అంటారు చూసినావా, సేమ్ అదే టైప్ హనుమంతుడు వస్తా అన్నట్టు ఒకళ్ళ దేవుడు. అది వచ్చేది ఓలో కాదు, ఇక్కడ హీరో వాళ్ళ అన్నకి అతను చెప్పిందే న్యాయం, అట్లా అన్నట్టు. అంటే కాంతార సినిమా చూసినావా, కాంతార సినిమాలో కదా మన దేవుడు చూస్తేనే ఇట్లా విగ్రహం ఉంటుంది అన్నట్టు. సేమ్ ఇట్లా ఏంటంటే మన ఇతనికి దేవుడు వస్తుంది, హీరో వాళ్ళ అన్నకి దేవుడు వస్తుంది. దేవుడు రావడం వల్ల అందరు అడుగుతారు అంటూ. మనకి ఇప్పుడు దేవుడు వస్తే మనం పోయి ఎట్లా అడుగుకుంటాం, చెప్పుకోగా ఉంటాం కదా. సేమ్ అదే టైప్ ఉంటాడు. అప్పుడు ఏమంటాడంటే అతను చెప్పేది ఒకటే, మన ఊరికి ఏదో ఆపద రాబోతుంది కాబట్టి మనం కాపాడుకోవాలి ఫస్ట్ అని చెప్పి చెప్తాడు. అంటే ఏమైందంటే మీరు ఆ ఊరు ఎక్కువ కదా విలేజ్ అని చెప్పి విలన్ చెప్తాడు. ఇప్పుడు వీడు కోవాలని అడుగుతానే అయ్యో అది మా విలేజే అని చెప్పి హీరో అంటాడు. అప్పుడు మరి ఆలీలు ఎందుకు వెళ్ళాను, ఇక్కడ గుట్టలు ఉన్న ప్లేస్లలో చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి కదా, ఇండ్లు లేకుండా ఏం కాదు. మేము చిన్న క్యాంపు లెక్క అంటే చిన్న గుడిసెలు వేసి కూడా ఏంటి వీడియో చేయడానికి రెడీ. ఇక్కడ మంచి మంచి గుట్టలు ఉంటాయి. అది మన విలేజ్ నేమ్ కామెంట్ చేయండి. చర్చింగ్ చేస్తాం అన్నాడు, చూసి చెక్ చేస్తాం అది ఎట్లుందని. సరే ఇప్పుడు 5 నిమిషాలు లేదా అయితే ఇదిరా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ విలన్ హీరో పోతాడు ఇంటికి, హీరోయిన్ తోలుకొని అక్కడ జాగా లెక్క చిన్న జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంకో విలన్ విలేజ్ విలన్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు గ్యాంగ్ ఉంటాయి కదా, గ్యాంగ్ వల్ల సోపద దసరా వచ్చిందంటే ఇద్దరు పెళ్లి జరగడం వల్ల అలా కొట్లాడుకుని ఉంటుంది. అలా టైప్లో ఏంటంటే వీళ్ళు సిటీ నుంచి వచ్చేది, హీరోయిన్ పల్లెటూరు కొత్త కాబట్టి హీరోయిన్ కూడా మన వీళ్ళను మనసు వాడేసుకుంటాడు, లవ్లోకి దిగిపోతున్నాడు అంటూ. దానికి కొంచెం చిన్న ఫైట్ ఉంటుంది అక్కడ. గాయస్ ఈ ఫైట్ ఎలా ఉండాలంటే ఒక మన కొత్త ఫైట్ సృష్టించాలి కాబట్టి మీరు ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద సూపర్ విలేజ్ షో. ఇది మనకి ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చూసినట్టున్నారు, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇది పార్ట్ 2 గైస్.